క్రీస్తునందు ప్రియులరా, బాగున్నారా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీరును మా కొరకు, మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు. దేవుడు మిమ్మును, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మన పాఠము 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయంలోని ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి విందాం. శ్రద్ధగా వినండి. అపోస్తలుడైన పౌలు గారు క్రైస్తవ సువార్త సార్వత్రికతను స్పష్టంగా ప్రజలకు తెలియచేశాడు. సకల ప్రజల రక్షణ కొరకు ప్రార్థన చేయవలసిన ఆవశ్యకతను గుర్తు చేశాడు. ప్రజలు, అధికారులు, రాజులందరి కొరకు, మనుషులందరూ రక్షణ పొందవలనని, అందరి కొరకు విమోచన క్రయధనముగా, అన్యజనులకు బోధకుడును అను భావములు క్రైస్తవ సువార్త యొక్క సార్వత్రికతను తెలుపుతూ ఉన్నాయి. దేవుడు రక్షకుడు. ఆయన సకల ప్రజలను రక్షించవలనని ఆశించుచున్నాడు. క్రైస్తవ సువార్త విశాల దృక్పథము గలది. సువార్త గనులకు మరియు గణహీనులకు శుభవార్తయే. రాజులకు, బానిసలకు సువార్త శక్తినిస్తుంది. సువార్త మంచివారిని, చెడ్డవారిని రక్షించుటకు ఉద్దేశించినది. సువార్త క్రైస్తవులకు మరియు క్రైస్తవేతరులకు అందరికీ చెందినది. పౌలు తిమోతికి ఈ విశాల భావమును గురించి ఆజ్ఞాపిస్తూ అందరి రక్షణ కొరకు ప్రార్థించమని తెలియచేశాడు. క్రైస్తవ ప్రార్థన సార్వత్రిక భావంతో కూడి ఉన్నది. మనుషులందరి కొరకు ప్రార్థించాలి. ఈ ఒక్క మాటలో పౌలు సకల మానవులను జాతి, మత, కుల, లింగ, ధనిక, పేద విభేదములు లేకుండా సకల ప్రజల కొరకు ప్రార్థించాలని సూచించాడు. రాజుల కొరకును ప్రార్థించాలి. మన దేశ, ప్రపంచ పాలకులు దేవుని చేత నియమింపబడిన వారిగా భావించాలి. మనలను సరైన రీతిలో పాలించినట్లు వారి పరిపాలన అవసరతల కొరకు, క్షేమము కొరకు వారు చెడ్డవారైనను మంచివారైనను మనము క్రైస్తవులముగా వారి క్షేమం కొరకు ప్రార్థించబద్ధులమై ఉన్నాం. వీరందరూ క్షేమముగా ఉన్నప్పుడే క్రైస్తవులమైన మనము క్రైస్తవ విశ్వాసములో, భక్తిలో మాన్యత అనగా మంచివారముగా నెమ్మది కలిగి జీవించుటకు తోడ్పడుతూ ఉంది. సకల మానవుల క్షేమము కొరకు ప్రార్థించాలి. పౌలు కొన్ని పదములను ఇక్కడ వాడుతున్నాడు. ప్రార్థనలను, విజ్ఞాపనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని తిమోతిని హెచ్చరిస్తున్నాడు. క్రైస్తవ ఆరాధన, ప్రార్థనలు కేవలం క్రైస్తవుల కొరకే పరిమితము కారాదు. క్రైస్తవేతరులైన రాజులు, అధికారులు, సకల ప్రజల నిమిత్తము కూడా ప్రార్థించాలి. అలా చేయుట మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. దేవుని దృష్టికి అనుకూలమైన దానిని విధిగా జరిగించాలి. దేవుని ప్రేమ సంకల్పములు సార్వత్రికమైనవి. ఆయన ఆశించినది మనుషులందరూ రక్షణ పొందాలి. సర్వమానవులు రక్షణ భాగ్యమునందుకొని పరలోక వారసులు కావాలని, దేవుని కుమారులు, కుమార్తెలు కావాలని దేవుడు ఆశించుచున్నాడు. దేవుడు ఏదో ఒక జాతి ప్రజలను మాత్రమే రక్షించాలని ఆశించుటలేదు. సకల మానవులను రక్షించాలని ఆశతో, ప్రేమతో ఎదురు చూస్తూ ఉన్నాడు. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. అసత్యము చేత మోసపోకుండా సత్యమును తెలుసుకొని రక్షణ పొందాలని కోరుచున్నాడు. సత్యము యేసుక్రీస్తే. క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానము అవసరం. దేవుడు ఒక్కడే. ఆయన మానవులందరికీ సృష్టికర్త, అందరినీ ప్రేమించువాడు. దేవుడు యూదులకే దేవుడు కాదు, అందరికీ దేవుడే. ఈ సత్యాన్ని మానవులు గుర్తించాలన్నది దేవుని అభీష్టమై ఉన్నది. దేవునికి మానవులకు మధ్యవర్తి యేసుక్రీస్తు. ఆయన మానవ శరీరధారిగా నరుడైనాడు కనుక నరులకు మధ్యవర్తిత్వము చేయతగినవాడు. ఆయన మానవులను దేవుని యొద్దకు నడిపించు మంచి మధ్యవర్తి. ఇక వేరే మానవులు, యాజకులు మధ్యవర్తిత్వంతో నిమిత్తము లేదు.
క్రీస్తు ద్వారా మన ప్రార్థనలను మనవులను దేవునికి తెలియచేయవచ్చు. క్రీస్తు అందరి కొరకు విమోచన క్రయధనముగా తన ప్రాణమును అర్పించాడు కనుక ఆయనే నిజమైన మధ్యవర్తి కాగలడు. మానవులను పాపపు దాస్య శృంఖలాల నుండి విముక్తి చేయుటకు తన ప్రాణమును క్రయధనముగా శిలువలో అర్పించాడు. సమస్త మానవుల పాపములకు ప్రాయశ్చిత్తము చేసి క్షమాభిక్ష ప్రసాదించాడు. దేవుని కృపచేత విమోచించాడు కనుక సకల మానవులను దేవుని ప్రేమకు పాత్రులనుగా చేశాడు. దేవుని యొద్దకు వచ్చుటకు భయపడవలసిన పని లేకుండా ప్రేమతో వచ్చుటకు అవకాశం కల్పించాడు. ఈ సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు పౌలును దేవుడు ఏర్పరిచాడు. సువార్త ప్రకటించువానిగాను అపోస్తలుడుగాను విశ్వాస సత్యముల విషయములో అన్యజనులకు బోధకుడుగాను నియమింపబడితనని పౌలు సువార్త సార్వత్రికతను స్పష్టపరిచాడు. అన్యజనులకు అనగా సకల జనులకు సువార్త అందించుట తనను దేవుడు ఏర్పాటు చేశాడని తెలుపుతూ అట్టి సకల జనులను గురించి ప్రార్థించమని తిమోతిని హెచ్చరించాడు. ప్రియులారా, పౌలు బోధలలో వివాదాంశమైన ఒక విషయము స్త్రీలను గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు. క్రైస్తవ ప్రార్థనలు ఆరాధనలలో స్త్రీల పాత్ర గురించి పౌలు చెప్పిన ఈ మాటలు ఆధునిక తరానికి యథాతథంగా అన్వయింపచేయుట కష్టం. పౌలు మాటలను ఆనాటి మొదటి శతాబ్దపు పరిస్థితులను సందర్భమును దృష్టిలో ఉంచుకొని అర్థం చేసుకొనుటకు ప్రయత్నించాలి. నాటి దినములలో ఏ సమాజంలోనూ స్త్రీకి సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు. పాలస్తీనా, ఐగుప్తు, గ్రీకు, రోమా నాగరికతలలో, ఇటు భారతదేశ సంస్కృతిలో ఆనాటి స్త్రీ పురుషుల కన్నా అన్ని విషయములలో తక్కువగానే పరిగణించబడింది. పురుషునికి ఉన్నత స్థానము, స్త్రీకి అధమ స్థానం ఇవ్వబడింది. పౌలు అట్టి సందర్భంలో ఈ మాటలు తెలియజేశాడు. నేటి ఆధునిక సమాజంలో జీవిస్తున్న మనకు స్త్రీ పురుష వ్యత్యాసములు లేవు. అందరూ సమానులే. దేవుని పనికి అందరూ అర్హులే అని అత్యాధునిక భావాలతో నేటి సమాజంలో స్త్రీని తక్కువ చేసి కించపరచడానికి వీలు లేదు. పౌలు ఈ వాక్య భాగంలో పురుషులను గురించి తెలుపుతూ వారు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుతూ ఉన్నాడు. అనగా యూదులు నిలవబడి ఆకాశం తట్టు చేతులెత్తి ప్రార్థించుదురు. ఈ సాంప్రదాయంను బట్టి అలా చెప్పి ఉండవచ్చు. మోకరించి ప్రార్థన చేయరాదని పౌలు చెప్పలేదు. ఆనాటి యూదులు ప్రార్థనా పద్ధతి ప్రభావం వలన అలా చెప్పి ఉండవచ్చు. స్త్రీలను గురించి పౌలు తీవ్రమైన వ్యాఖ్యలు చేయవలసి వచ్చింది. ఆనాటి ఆది క్రైస్తవ సమాజంలో స్త్రీలు ఆరాధనల్లో సమస్యకు కారణమయ్యారు. అటు యూదా స్త్రీలు కానీ ఇటు గ్రీకు స్త్రీలు కానీ సమాజంలో తక్కువ స్థాయి కలిగి ఉన్నారు. క్రైస్తవ సమాజంలో ఈ అంతరాలు కొట్టివేయబడినవని పౌలు ఎరిగి ఉన్నను ఆరాధనకు క్రైస్తవ విశ్వాసి జీవితానికి స్త్రీల ప్రవర్తన వేషధారణ అభ్యంతరకరం కారాదని తలంచి ఒక క్రమమును ఆది క్రైస్తవ సంఘమునకు సూచించాడు. స్త్రీలు పాటించవలసిన వాటిని గూర్చి అనుకువయు స్వస్థబుద్ధియు కలిగి ఉండాలి. తగుమాత్రపు వస్త్రముల చేత అలంకరించబడాలి. మితిమీరిన అలంకరణములు, వివిధ రకాలైన జడలు అల్లుకోవటం, బంగారు నగలు, ముత్యములు, మిగుల వెలగల వస్త్రములతో అలంకరింపబడరాదని సూచించాడు. ప్రార్థన. జీవం గల తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు. పౌలు ఇచ్చిన హెచ్చరికలను బట్టి మీకు స్తోత్రములు. విన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. అనారోగ్యం చేత బాధపడుచున్న బిడ్డలను ముట్టి స్వస్థపరచండి. తీవ్రమైన సుడిగుండం లాంటి సమస్యల చేత బహువేదన పొందుతున్న బిడ్డలకు పరిపూర్ణమైన విడుదల మీ నామములో దయచేయమని ప్రార్థిస్తున్నాను. వివాహ వయసుకు వచ్చిన వారికి త్వరగా వివాహ కార్యములు జరుగుటకు కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.